మీరు తీసుకుంటే ఎవరు డబ్బు సంపాదించే వాళ్ళు తీసుకుంటే 4 కేటగిరీలో ఉంటారు. ఎన్ని కేటగిరీలు? 4 కేటగిరీ. ఆ కేటగిరీస్ ఏవి అంటే ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్. ఓన్లీ ప్రొవైడర్ మాత్రమే కాదు, ఇండియా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా చూడండి ఈ 4 కేటగిరీలో ఏదో ఒక కేటగిరీలో ఏదో గ్రూప్లో డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఎంప్లాయీస్ అంటే ఎవరు తెలుసా? జాబ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు. సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు సొంతంగా షాప్ పెట్టుకున్న వాళ్ళు, సొంతంగా వృత్తి పనులు కలిగిన వాళ్ళు, వాళ్ళకంటూ ఒక వృత్తి పని వచ్చింటారు, వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటారు. బిజినెస్ ఓనర్స్ అంటే ఏం తెలుసా? ఇంకొక అర్థం ఏముందంటే ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయీస్ గా ఉన్నారో వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉన్నారు? ఎక్కడ? ఢిల్లీలోనూ ముంబైలో ఉన్నారు. ఆయన ముంబైలో మాత్రమే ఆయన మొబైల్ పెట్రోల్ బంక్, ముంబైలో మాత్రమే ఆయన మొబైల్ షాప్ పెట్టుకుంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్. అదే అంబానీ ఆల్ ఓవర్ ఇండియాలో తన బ్రాంచెస్ ని ఎస్టాబ్లిష్ చేసి ప్రతి చోట బిజినెస్ అయ్యేలా చేస్తే బిజినెస్ ఓనర్. అర్థమైందా? ఇన్వెస్టర్స్ ఎవరు అంటే ఎవరైతే డబ్బు పెట్టుబడి పెడతారో వాళ్ళు పని చేయరు. ఎక్కడైతే ప్రొజెక్ట్ జరుగుతూ ఉంది, ఎక్కడైతే ఏదైతే జరుగుతూ ఉంది అక్కడ వచ్చి వాళ్ళు నా వాటా ఇది 40%, 50%, 60%, 20% నేను ఇన్వెస్ట్ చేస్తాను, నేను పని చేయను. అర్థమైందా? వాళ్ళు ఇన్వెస్టర్స్ అంటారు. మరి తేడా ఏంటంటే ఈ నలుగురు కూడా డబ్బు సంపాదించడం తెలుసు కదా, కానీ 95% జనాలు ఈ 2 కేటగిరీలో ఉన్నారు. ఎంతమంది? 5% మాత్రం జనాలు ఈ కేటగిరీలో ఉన్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏం తెలుసా? మనం డబ్బు గురించి మాట్లాడుతున్నాం కదా, 5% డబ్బు మాత్రమే వీళ్ళ దగ్గర ఉంది, 95% డబ్బు వీళ్ళ దగ్గర ఉంది. మీ ఏరియా చూడండి, మీరున్న ఏరియా, మీరున్న ఊరు, మీరున్న జిల్లా, మీరున్న రాష్ట్రము, మన దేశము, ప్రపంచం ఎక్కడైనా కూడా 5% 90% కనిపిస్తారు. అర్థమైందా? మరి తేడా ఎందుకు? వీళ్ళకు ఈరోజు మీరు తేడా కనుక్కున్నారనుకోండి, ఈ బిజినెస్ ఏదైతే మీరు వినేకి వచ్చారో అది మీరు లైఫ్ టైం చేస్తారు. తేడా ఏంటి అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఏంటంటే వీళ్ళు ఒక్కరే పని చేస్తూ ఉంటారు, సింగిల్ పర్సన్ పని చేస్తూ ఉంటారు, ఫ్యామిలీ అంతా వీళ్ళపై డిపెండెంట్ పని చేస్తూ ఉంటుంది. తర్వాత టైం ఫ్రీడమ్ ఉండదు, లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. తర్వాత టైంని సేవ్ చేస్తారు, ఇన్కమ్ అయితే చేస్తారు. 8 hours 12 hours పని చేస్తారు, డబ్బుని సంపాదిస్తూ ఉంటారు, లిమిటెడ్ ఇన్కమ్. తర్వాత నో ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఉంటుందా? ఎక్కడైనా వెళ్ళాలి, ఎక్కడ చేయాలి, ఫ్రీడమ్ ఉంటుందా? ఫ్రీడమ్ ఉంటుంది. అదే సేమ్ బిజినెస్ ఓనర్స్ ఏంటంటే బిజినెస్ ఓనర్ ఏం చేస్తారంటే ఒక గ్రూప్ ఆఫ్ బిజినెస్ అంటే ఒక టీమ్ని రెడీ చేసి చిన్న ఇన్కమ్ రెడీ చేస్తారు. కాబట్టి వీళ్ళ దగ్గర మ్యాన్ పవర్ ఉంటుంది, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, ప్లస్ వీళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తారు. ఇది ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే వీళ్ళు పని చేసిన పని చేయకపోయినా వీళ్ళకి వచ్చే ఇన్కమ్ అనేది రాదు. మనం పని చేయాలా, షెడ్ ఓపెన్ చేయాలా, పని చేయాలా, అప్పుడే మనకి ఇన్కమ్ వస్తుంది, లేకపోతే ఇన్కమ్ రాదు. వీళ్ళకు పని చేసిన పని చెప్పి ఇన్కమ్ వస్తుంది. తర్వాత సరే ఇవన్నీ వద్దు, ఒకటే ఒక తేడా చెప్పండి అంటే ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయీ ఉన్నారో జీవితాంతం వీళ్ళు డబ్బు మీద పనిచేస్తారు. ఎప్పుడైతే కుదిరిస్తారు, ఎప్పుడైతే బాగా ఆడుతూ ఉంటుంది అప్పటివరకు డబ్బుల కోసం పనిచేస్తారు. వీళ్ళు డబ్బు వీళ్ళ కోసం పనిచేస్తుంది. మీకు అవకాశం వస్తే మీరు ఇక్కడ ఉండడానికి చూడడం, ఇక్కడ ఉండడానికి చూడడం. మీకు అవకాశం వస్తే ఇక్కడ ఉండడానికి చూడడం, ఇక్కడ ఉండడానికి చూడడం. ఇక్కడ ఇప్పుడు మీరు వింటున్న అవకాశం ఏదైతే ఉందో, మీరు ఎంప్లాయ్ అయినా, మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా, మీరు
మీరు బిజినెస్ ఓనర్గా మారచ్చు. ఎంతమంది మారడానికి రెడీ ఉన్నారు?